ప్రభునందు మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. చివరి దినాలు అంటున్నాం, కార్యారంభం కంటే కార్యాంతము మేలని. ఈ చివరి దినాలలో దేవుని బిడ్డలముగా మనం ఏ విధంగా జీవించవలసిన వారంగా ఉంటున్నాం దయచేసి గమనించండి. దేవుని బిడ్డలుగా ఈ దినమున చాలాసార్లు మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎన్నో విధాలుగా ప్రార్థనలు ఉన్నాయి. ప్రభు మనకిచ్చుంటి ఊపిరి లాంటిది ప్రార్థన. అందుకనే ఎడతెగక ప్రార్థన చేయండి అంటాడు. ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని ఉంది, ఉండాలి అంటాడు. కాబట్టి ప్రార్థన ఎడతెగక అంటే ఎంతసేపు చేయాలా? ఎడతెగక అన్నాడు కాబట్టి ఎంతసేపు చేయాలా? దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది కొద్దిసేపటితోటే కాదు, కానీ ప్రార్థన మన జీవితాంతము వరకు, మనం ఈ లోకములో జీవించేంత వరకు రక్షించబడిన వ్యక్తి ప్రార్థన ఎక్కడ ప్రారంభించబడుతుందంటే, దేవుడు ఆత్మ ఇచ్చినాడు. యోహాను సువార్త 16వ అధ్యాయంలో దేవుని ఆత్మనిచ్చి దేవుడు ఏం చేశాడంటే, పాపమును గూర్చియు నీతిని గూర్చియు లోకాన్ని ఒప్పింపజేస్తాడు. దేవుని ఆత్మ అక్కడ ప్రారంభించబడుతుంది. ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ మనలోనికి వచ్చి మనము ఎవరము, పాపులము, అపవిత్రులము ఒప్పింపజేస్తుంది. యోహాను సువార్త 16వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా అక్కడ మనకు ప్రారంభించబడే దేవుని ఆత్మ ఏం చేస్తుంది మనలను అనంటే, సంపూర్ణులుగా చేసి సర్వ సత్యములోనికి మనలను నడిపిస్తూ చివరి వరకంట విమోచన దినము వరకు మనలను కాపులగా ఉంటుంది. ముద్ర వేసి భద్రంగా ఉంచి దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు. అందుకనే నేను ఎల్లప్పుడూ ఉండడానికి కొరకు మీ కొరకు ఆత్మనిస్తున్నాను అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం గుర్తించి ఆయన ఆత్మను మనము కలిగినటువంటి వారముగా ఉండాలి. అందుకొరకనే ఇది చాలా ఎంతో విలువైనటువంటి విషయం. అంతేకాదు, ప్రార్థన కూడా మనం ఆ విధంగా చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆరంభము అందుకనే గమనించవలసిన ఏంటి, దేవుడు ఆత్మనిచ్చి ఒప్పింపటము రక్షించబడ్డ కానించి లేక పాప క్షమాపణ ప్రార్థనతోటే ప్రారంభించబడుతుంది. ఆ ప్రార్థన ఎప్పటి వరకు అంటే ఈ లోకంలో జీవించేంత వరకు, చివరికి ముగించేంత వరకు కూడా ప్రార్థన చేయవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ ప్రార్థనలో మనం ఉండవలసిన విషయం ఏమిటి అనేటువంటి విధానం. ఈ దినాల్లో సంఘాల్లో కూడా రకరకాలుగా ప్రార్థన చేస్తున్నాం. సుదీర్ఘ ప్రార్థనలు మంచిది. దానికి ముఖ్యంగా ప్రార్థనకు కావలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అది లేకుండా మనం ఎంత ప్రార్థించినా కూడా జవాబు రాకపోవచ్చు. లూకాసు వార్త 1వ అధ్యాయము 11, 12, 13 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ప్రభువు దూత ధూపవేదిక కుడి పక్కన నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూసి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతునకు నీవు కుమారుని కనును. ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహానాన్ని పేరు పెడుతూ. గమనించండి, ఇక్కడ ఎవరు అంటే జకర్యా అనేటువంటి యాజకుడు ఉన్నట్లుగా మనం చూడగలం. అతడు ధూపం వేదిక దగ్గర నిలబడి ధూపం వేస్తున్నాడు. ధూపము అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్లో ఆల్టర్ అని ఉంది, పుల్పిట్ అని కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. అందుకనే ఆయన ధూప వేదిక దగ్గర, బైబిల్ ప్రకారంగా ధూప వేదిక అనేది దేవుడు కలిసేటువంటి స్థలం. అందుకనే ధూప వేదిక, ధూపము ప్రార్థనకు ఆదరణ చూపిస్తూ ఉంది. మనం ఆరాధిస్తున్నాం అంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని అర్థం. చాలా మందికి ఈ విషయం తెలియదు. అందుకొరకనే ధూపము అనగా ఆరాధన, ప్రార్థన, మన యొక్క కృతజ్ఞత, అర్పణలన్నిటిని కూడా చూపిస్తుంది ధూప వేదిక, ధూపము అనేటువంటి విషయం. ఇతను ఎప్పుడైతే తాను ధూపం వేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడగలం. అవతల మనకు కనబడతా ఉంటది. ఎందుకంటే ధూపం అంతా కూడా 10వ వచనంలో ఏమంటాడంటే, ధూప సమయమందు ప్రజలందరూ సమూహమంతా వెలుపల ప్రార్థన చేస్తున్నట. తాను ధూప వేదిక దగ్గరికి వెళ్ళి ధూపము అర్పిస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ ప్రార్థనలతోటి ఈ ధూపము, వీణ ప్రార్థన కూడా దేవుని దగ్గరికి చేరుతుంది అని. ఇప్పుడు మనం చేసే ప్రార్థన యేసు ప్రభు వారితో కలిసి అందుకని యేసు నామమున సమర్పిస్తున్నాము అంటే యేసు ప్రభు వారు చేసేటువంటి ప్రార్థనతో కలిసి ఆయన దగ్గరికి వెళ్తుంది. మనం చేసేటువంటి ఆరాధన కూడా ఆయన చేసేటువంటి దానిలోంచి యేసు నామమున సమర్పిస్తున్నాం అంటాడు, అంటే యేసు ప్రభు వారి నామం. అప్పుడు ఇక్కడ జకర్యా చేసేటువంటి ధూపము
వాళ్ళు చేసే ప్రార్థన కలిసి దేవుని దగ్గరికి వెళ్తున్నట్టుగా మనము అందుకనే భయపడకని జవాబు వచ్చింది. ఇంకొక విషయం ఎందుకు జవాబు వచ్చింది అని అంటే, నేను 2 విషయాలు నేను గుర్తు చేస్తాను ఇదే జకర్యా గురించి. ఒకటి, ప్రార్థనకు ముందుగా, ధూపం వేయడానికి ముందుగా, దేవుని సన్నిధిలో నిలబడడానికి ముందుగా తాను ఏ విధంగా ఉన్నాడు. 6వ వచనం, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నంట. ఇంత వృద్ధాప్యం వరకు దేవుని యొక్క సకలమైనటువంటి ఆజ్ఞలు న్యాయ విధులు అనుసరిస్తూ నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి, మనుషులు కాదు అంటే వారి జీవితంలో ఏ విధంగా దేవుని దృష్టికి ఎట్లున్నారు అనే విషయం మనకి ఇక్కడ కనబడతా ఉంది. 2వ విషయం 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మ దేవుని క్రమము చొప్పున చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దినాలలో ఈ 4 విషయాలు మనం పోగొట్టుకుంటున్న వాళ్ళంగా ఉంటున్నాం. ఒకటి ఏంటంటే, సకలమైన దేవుని ఆజ్ఞలు అనుసరించేటువంటి దినాలలో లేము. 2వది, ఆయన న్యాయ విధులను మనము అనుసరించే వారముగా లేము. 3వది, దేవుని దృష్టికి నీతిమంతులైన వారిగా లేము, మనుషుల దృష్టికి ఏదో పోల్చుకుంటున్నాం. తర్వాత 4వ విషయం 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమము చొప్పున క్రమము చొప్పున చేయనటువంటి దినాల్లో, క్రమము లేకుండా జీవిస్తున్న దినాల్లో ఉన్నాం. ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించగాని ప్రభు యొక్క చిత్తమని చెప్పు. ఆ దినం అనేకులు చూస్తే, నేను ఆమెను దయ్యాల వెళ్ళగొట్టినాం, భూతాల వెళ్ళగొట్టినామంటే అక్రమము చేయు వాళ్ళారా, అక్రమము చేసే దినాల్లో ఉన్నాం. జకర్యా తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విధానము కలిగి ఉన్నాడు కాబట్టి తాను చేసే ప్రార్థన జవాబు వచ్చింది. కాబట్టి పిల్లారా, ఈ మాటలు వింటుంటే ఇక మనం ఈ చివరి దినాలలో ఏ విధంగా ఉంటున్నాం, 6వ వచనాన్ని 8వ వచనాన్ని మనం గమనించండి. మనం చేసేటువంటిది మనుషుల ఎదుట కాదు. అదే 8వ వచనం, జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం. దేవుని ఎదుట, దేవుని మందిరానికి వస్తున్నామంటే, దేవుని మందిరంలో ఉన్నామంటే, ప్రార్థన చేస్తున్నాము అంటే, ఆరాధన చేస్తున్నామంటే అర్థం ఏంటంటే దేవుని ఎదుట అని గుర్తుపెట్టుకోవాలి, మనుషుల దగ్గర కాదు. అందుకని మనం ఈ అనుభవాన్ని కలిగి ఈ విధంగా 6వ వచనము 8వ వచనం ప్రకారముగా ఉండి మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంతసేపు చేసినామని కాదు, ఇంతసేపు చేసినామని కాదు, ఇన్ని గంటలు చేసినామని కాదు, మంచి టైం ఉంటే చెయ్యి. కానీ మన ప్రార్థనకు మన జీవితము ఏ విధంగా ఉందో దాన్ని చూసి దేవుడు రేపు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి అనుభవాన్ని కలిగి మనం ప్రార్థించినా, ఆరాధన చేసినా దేవుని ఎదుటనని చెప్పి ఎరిగి ఆ యొక్క విధానంలో మనం ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనకు జవాబు వస్తుంది, మేలుకరంగా ఉంటుంది. అట్లా వచ్చింది, ప్రార్థన చేస్తాం. ఆ విధంగా మనకు ప్రభు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని యేసునామమున ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకు తోడైయును గాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, మీ అందరికి ప్రైజ్ లార్డ్.